స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి మనం ఏం చెప్తున్నాము, మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా. సరే చూడండి, ఫస్ట్ ఏముంది, క్యూబ్స్లో ఉంది అంటే మొత్తం ఏం రాసుకోవచ్చు, సమిషన్ ఎన్ క్యూబ్. నెక్స్ట్ చూడండి ఆడ్ టర్మ్స్లో ఉంది. ఆడ్ టర్మ్స్ ఉంటే ఏంటి ఫార్ములా, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి కదా. ఫస్ట్ చూడండి సమిషన్ ఎన్ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటమ్మా, n² n+1 హోల్ స్క్వేర్ బై 4 బై ఏమొచ్చింది ఇక్కడ ఇదే కదా ఉంది, n/2 2 ఇంటూ ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ 1 3 5 అలా తీసుకుంటాం కదా. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 1 కాబట్టి 2నే రాసేసాను, ప్లస్ డి అంటే డిస్టెన్స్ 1కి 3కి డిస్టెన్స్ ఎంత ఉంది 2, 3కి 5కి డిస్టెన్స్ ఎంత ఉంది 2 కాబట్టి ఒకేసారి లోపలికి మల్టిప్లై చేసేసేయండి. 2n -2 ఓకేనా. ఇక చూడండి ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి, 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్, n ఇంటూ n ఏమైపోయింది n² అయిపోయింది. ఇక్కడ n² ఇక్కడ n² క్యాన్సిల్, ఇంకేం మిగిలిద్ది మనకి, ఇదే కదా మిగిలేది ఓకేనా. అప్పుడు ఏం తీసుకుంటాం, s(n) = 1³ ప్లస్ 1³ ప్లస్ 2³ 1 + 3 ప్లస్ అండ్ సో ఆన్. వీటన్నిటికి బదులు ఏం తీసుకోవచ్చు మా, చాలా సింపుల్ కదా. చూడండి ఏం చేశాను, ఫస్ట్ ఇది విడగొట్టి రాశాను, అంటే ఏ ప్లేస్లో ఏం రాశాను 1 రాశాను, డిస్టెన్స్ ప్లేస్లో 2 రాశాను. 2ని లోపలికి మల్టిప్లై చేస్తే 2n 2 అయిపోయింది. 2 క్యాన్సిల్, ఇక్కడ 2కి క్యాన్సిల్, n ఇంటూ n ఏం మిగిలింది n² అయిపోయింది. ఇక్కడ n² క్యాన్సిల్, ఏం మిగిలింది n+1 హోల్ స్క్వేర్ బై 4 అంటే ప్లస్ అండ్ సో ఆన్ n+1 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఏముంది n/24 ఇంటూ 2n² 9n + 30 ఓకేనా. ఇక్కడ సేమ్. నెక్స్ట్ ఏం చేయాలి మనం, స్టెప్ 1 ఏం తీసుకుంటాం, టు ప్రూవ్ దట్ s(n) = 1 ఈజ్ ట్రూ. ఈక్వల్ టు ఏం మా ఇదే కదా తీసుకునేది, n+1 హోల్ స్క్వేర్ బై 4 అంటే n ప్లస్లో ఏం తీసుకుంటాను 1 1+1 అంటే ఎంత 2² అంటే 4/4 అంటే ఎంత వస్తుంది 1. నెక్స్ట్ RHS తీసుకోండి, RHS అంటే ఇదే కదా, n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 30 అంటే ఏమొస్తుంది మా n ప్లేస్లో 1/24. నెక్స్ట్ 2 ఇంటూ 1² అంటే 2నే కదా, ప్లస్ 9ఏ కదా, ప్లస్ 30 ఈక్వల్ టు ఇది యాడ్ చేయండి. 2 + 9 అంటే 11, 11 + 13 అంటే 24, 24/24 అంటే ఎంత 1. therefore ఏమొచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చిందిగా, అంటే ఏం రాస్తాము, therefore s(n) ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టెప్ 2 ఏం తీసుకుంటాను, s(n) = k తీసుకుంటున్నాను ఓకేనా. ఏమొస్తుంది, s(k) = 1³ 1 ప్లస్ 1³ ప్లస్ 2³ 1 + 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏం తీసుకుంటాను n ప్లేస్లో k+1 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు n ప్లేస్లో మళ్ళీ ఏం తీసుకుంటున్నాను, k తీసుకుంటున్నా, k/24 2k² బై ప్లస్ 9k ప్లస్ 13 ఇదేం తీసుకుంటున్నాను 1 అని తీసుకుంటున్నాను ఓకేనా. ఇక్కడ దాకా చూడండి క్లియర్ కదా. LHS RHS 1 అయిపోతే s(n) ఈజ్ ట్రూ అయిపోయింది. నెక్స్ట్ చూడండి సేమ్ అదే తీసుకుంటుంది, అంటే n ప్లేస్లో ఏం పెట్టాను, k పెట్టేశాను ఓకేనా. 2n² కాబట్టి 2k². నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 3 kth టర్మ్ మనం ఎలా కనుక్కుంటాం, ఈ ఫార్ములానేగా. ఫార్ములా మనకి ఏమొచ్చింది n+1 హోల్ స్క్వేర్ బై 2 అదే మన ఫార్ములా 4 మా ఓకేనా. అంటే n ప్లేస్లో మనం ఏం పెడతాం, k+1 పెడతాను, అంటే ఏమొస్తుంది n ప్లేస్లో k+1 + 1
హోల్ స్క్వేర్ బై 4 కదా, అంటే ఏమొస్తుంది డైరెక్ట్గా రాసేద్దామా k+2/4 హోల్ స్క్వేర్ ఫ్రమ్ 1 అంటే ఏమైపోయింది s ఆఫ్ n ప్లేస్లో k+1 1³ 1 +2³ 1 + 3 + and so on ప్లస్ ఏముంది k+1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ యాడింగ్ చేయాలి కదా, యాడింగ్ ఈక్వేషన్ 1 బోత్ సైడ్స్ అని రాస్తున్నాం. ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? k+2 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఎంత మాకు ఉండేది, ఇదే కదా ఉండేది, అంటే k/24 ఇంటూ 2k² + 9k + 13కి ఏం యాడ్ చేయాలి? వచ్చిన కేత్ టర్మేగా, అంటే ఏంటి k+2 హోల్ స్క్వేర్ బై 4. మనకి LHS వైపు మనం ఏం చేయం, మొత్తం చేసేది ఎక్కడ RHS వైపే కదా, చేయండి k/24. నెక్స్ట్ చూడండి, కేని లోపలికి మల్టిప్లై చేసేద్దామా ఒకేసారి, ఓకేనా? ఏమొస్తుంది, కేని మల్టిప్లై చేసేస్తే లోపలికి ఏమొచ్చేసింది చూడండి, 2k³ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 9k², నెక్స్ట్ 13k, ఓకేనా? బై ఏముంది 24 ప్లస్ ఇక్కడ చూడండి k+1 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a+b హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ అంటే k² ప్లస్ b² అంటే 4 ప్లస్ 2ab 2k ఇంటూ 2 అంటే 4k బై 4. ఇక నేను టోటల్గా 24ని కామన్ తీసేస్తున్నానమ్మా, 24ని టోటల్గా కామన్ తీసేస్తున్నా. అంటే ఏమొస్తుంది, ఇక్కడ 24 ఉంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు, ఇక్కడ 4 ఉంది, అంటే ఏం రావాలి, 4ని ఎంతతో ఇంటూ చేస్తే నీకు 24 రావాలి, 6తో, 6 4 కదా 24, కాబట్టి నేను ఏం చేస్తున్నాను 6తో మల్టిప్లై చేయాలి ఇక్కడ, ఓకేనా? 2k² + 9k² + 13k ప్లస్ k³ కదా, 9k² + 13k ప్లస్ ఇక్కడ నుంచి ఎంతతో ఇంటూ చేయాలి, నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇక్కడ 24 ఉంది కదా, 6తో ఇంటూ చేస్తా, అంటే ఇంకో స్టెప్ వేయకుండా చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి 6తో ఇంటూ చేసేయండి, 6k² ప్లస్ 6 4 జారు 24, నెక్స్ట్ 6 4 జారు 24k, ఓకేనా? ఇవన్నీ కలిపి రాసేసేయండి. ఏమొస్తుంది మా 2k³ ప్లస్ k² ఎన్ని ఉన్నాయి, 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, మొత్తం ఎంత వస్తాయి 15k². నెక్స్ట్ ఇది చూడండి ఎన్ని ఉన్నాయో, 24 30 అంతా 7 37k ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ k³ వెళ్ళిపోయింది, 9k² వచ్చేసింది. నెక్స్ట్ 37k ప్లస్ ఇంకా ఎంత ఉందమ్మా 24 బై మనకేముంది 24. దీని నుంచి మనము ఇది కనుక్కోవాలరా, చాలా రిస్క్ అయిపోయింది, అంటే మీకు చెప్పినా కానీ కొంచెం చాలా ప్రాసెస్ ఉండేది. ఎట్లా 2k³ కదా, ఇక్కడ 15k² విడగొట్టుకోవాలి, 13kని విడగొట్టాలి, 24ని విడగొట్టాలి, చాలా ప్రాసెస్ అయిపోయింది. మీకు ఈజీ వేలో ఒక చెప్తా చూడు ట్రిక్. ఫస్ట్ లాస్ట్ స్టెప్ వేసుకోండి, ఓకేనా? ఏముంది లాస్ట్ స్టెప్ ఇదే కదా, దీని ఆన్సరేగా, ఓకేనా? n ప్లేస్లో అంతా ఏం పెట్టాలి, k+1 పెట్టండి, ఓకేనా? n ప్లేస్లో ఏం పెడతారు, k+1 పెట్టండి, k+1. నెక్స్ట్ బై 24 ఉందిగా, నెక్స్ట్ 2 ఇంటూ n ప్లేస్లో ఏం పెడతారు, k+1 హోల్ స్క్వేర్ 9 ఇంటూ k+1 + 30 అని పెట్టేసేయండి. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సర్.
నెక్స్ట్ చూడండి, ఇంకో స్టెప్ ముందుకు వచ్చేసేసి k+1 అలానే పెట్టి 24 అని రాసి ఏం చేస్తారు, k+1 హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది కదా మనకి, ఏం తెలుసు, k² + 1 స్క్వేర్ కదా 1. నెక్స్ట్ 2k అంటే a² + b² ఫార్ములా ఎంత, a + b హోల్ స్క్వేర్, a² + b² 2ab. ఓకేనా, ప్లస్ 9 లోపలికి మల్టిప్లై చేసేయండి, ఏమొస్తుంది 9k 9 + 13. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళిపోతే ఏమొస్తుందమ్మా, k+1 ఇలానే ఉంచండి బై 24 అయ్యింది. ఇంకేమొస్తుంది, 2ని లోపలికి మల్టిప్లై చేసేయండి, ఏమొస్తుందమ్మా 2k² ప్లస్ 2 × 1 2 ప్లస్ 2 × 2 4k ప్లస్ 9k ప్లస్ 9 + 13. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకో స్టెప్ వేయండి, ఏం చేస్తారు ఈసారి, కేతో మొత్తాన్ని మల్టిప్లై చేసేసి 1తో మల్టిప్లై చేయాలి. ఇంక ఇక్కడ దాకా వచ్చేసింది కదా మనకి వెనక నుంచి, ఇంకంతే అమ్మా ఇక్కడ దాకా. ఓకేనా, మొత్తం k+1 లోపలికి మల్టిప్లై చేస్తే ఇదే మనకు వచ్చేది. ఓకేనా, ఇక్కడ దాకా చేసేసి లాస్ట్ ఇక్కడ దాకా మనం ఫస్ట్ నుంచి చేయగలుగుతాం. ఇక్కడ చేసేసిన తర్వాత ఇంతవరకు స్టాప్ చేయండి. లేదు మేము ఇంకా కొంచెం ముందుకు చేయాలనుకుంటున్నాం మేడం అన్నారనుకోండి, కేతో లోపలికి మల్టిప్లై చేసేయండి, 1తో లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఓకేనా, లేకపోతే k+1తో మొత్తం మల్టిప్లై చేసేసేయండి, చేస్తే ఇదే మనకు వచ్చేది. ఓకేనా, దేర్ఫోర్ ఇంకేం చేస్తారు, బై ది ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ S of n is true for all n belongs to capital N. ఓకేనా, ఇది మాత్రం కంపల్సరీ రాయండి అమ్మా, 1 మార్క్. ఓకేనా, కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మీరైతే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఒక లైకే కదా మాకు మళ్ళీ వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనిపించేది.